వెల్కమ్ టు రిథమ్ మ్యూజికల్ ఛానల్ సాంగ్స్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మరి మనం ఆల్రెడీ మనకు పాత ఛానల్ ఉందని చెప్పాను, రిథమ్ మ్యూజికల్ అని చెప్పి ఛానల్ ఒకటి ఉంది. మరి ఇది అచ్చంగా పాటలకి అని చెప్పి ఉన్నాను ఫ్రెండ్స్. మరి మొన్న ఒక పాట పడటం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఛానల్లో. మరి మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఎవరైనా సరే చూసేవాళ్ళు లైక్ చేయండి. మరి అదేవిధంగా పక్కన గంట సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ గంట సింబల్ని కొట్టండి. ఎందుకంటే ఇట్లా చేయటం వల్ల మన ఛానల్ మరి మీకు డైరెక్ట్గా నేను పెట్టే ప్రతి పాట ప్రతి ఎపిసోడ్ మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మనం ఇప్పుడు రెండో పాట పెడుతున్నాం దీంట్లో. అయితే మొన్న ఒక బాబు కామెంట్ చేశారు, ఏమనంటే సార్ మరి ఒక మంచి డివోషనల్ సాంగ్ గురించి అడిగారు. రాజాని సన్నిధిలో ఉంటానయ్య అనే సాంగ్ గురించి చెప్పండి సార్ మాకని. వెల్ బాబు, మరి మంచి పాట అడిగి ఉన్నావు. అయితే ఆ పాట మరి అది 2/4లో చేయడం జరిగింది నాన్న. అది 2/4 అంటే వెస్ట్రన్ వచ్చేపాటికే మనం 2/4 అంటాం. మామూలుగా రికార్డింగ్ కానీ లేదంటే ఒక మంచి ప్రొఫెషనల్ సింగర్ వచ్చి మనకి ప్యాడ్ రిథమ్ ప్లేయర్కి చెప్పాలని నాన్న 2/4 వాయించి అట్లా బ్యాలెన్స్ చెప్తారు. ఇది తబలాకు వచ్చేపాటికే కెహర్బా తాళం అంటారు నాన్న. కెహర్బా తాళం 8 అక్షరాలు కలిగిన తాళం కెహర్బాలో. అయితే ఇది ఎట్లా ప్లే చేశాడంటే టేపు మిక్సింగ్ చేశాడు, పాట మొత్తం టేపు వాయించారు, పాట మొత్తం 2/4 టేపు వాయించేసి తబలాని సోలో తబలా వాయించారు. సోలో తబలా అంటే అనిల్ గారు అని చెప్పేసి ఉన్నారు, మంచి నెంబర్ 1 తబలిస్టు. మరి రికార్డింగ్లో మరి మంచిగా వాడబడుతున్న మంచి ఆర్టిస్టు. అయితే ఆయన ఈ పాటకి తబలా ప్లే చేయడం జరిగింది ఫ్రెండ్స్. చక్కగా ఎట్లా వాయించాడంటే చాలా వెరైటీస్ వాయించాడు. అది ఇప్పుడు ఈ కామెంట్ చేసిన బాబు ఒకవేళ లైవ్లో వాయించడానికి తబలా గురించి గురువు గారు చెప్తాడు వాయించాలి అని అనుకుంటే నేను దాని గురించే చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు గమనించున్నానా. ఇది మామూలుగా మనం లైవ్లో వాయించాలంటే చాలా టఫ్ తబలా. ఎందుకయ్యా టఫ్ అంటే 4 బార్స్కి 5 బార్స్కి 6 బార్స్కి ఒక వెరైటీ వాయించాడు. అంటే ఎట్లా మన హిందుస్థానీ వాళ్ళు వాయిస్తారు చూసావా, అట్లా ప్లే చేశాడు. అందుకనే సోలో తబలా చేశారు, పక్కన ఇంకో తబలా లేకుండా. ఎందుకు అన్ని వెరైటీస్ వాయిస్తున్నాడని. చాలా బాగా వాయించాడు, బ్రహ్మాండంగా వాయించాడు. అంటే కంటిన్యూషన్గా టేప్ ఉంది, ఆ టేపుకి తబలా కూడా మిక్స్ చేసి వెరైటీస్. ఇప్పుడు ఎట్లా అంటే రాజాని తననా అట్లా వెరైటీగా వాయించేసి ఆ మిక్సింగ్ టేపుకి టేపు రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధించేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధించేనయ్యా. నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, అట్లా టేపు వాయించాడు ఫ్రెండ్స్. దానికి తబలా చక్కగా ఎత్తుగళ్ళు వెరైటీగా ఎత్తుకున్నాడు. నానా నానా అన్నాడు, ఒక్కోసారి రగడా అన్నాడు, ఒక్కోసారి ఏమో దా తినా దిన్ దా తినా దిన్ ననా తినా దిన్ వాయించాడు. ఒక్కోసారి దాదరికి అట్లా బోల్స్ వాయించాడు, వెరైటీలు వాయించాడు ఫ్రెండ్స్. ఇది లైవ్లో వాయించాలంటే చాలా టఫ్ తబలా. ఎట్లా అంటే నువ్వు చక్కగా నేర్చుకున్నప్పటికీ ఇది పాట మొత్తం నోటేషన్ రాసుకోవాలి. ఏది మనం లైవ్లో వాయించాలంటే తబలా పాట మొత్తం కీబోర్డ్ ప్లేయరు మరి ప్యాడ్ ప్లేయరు వీళ్ళందరూ కూడా కూర్చొని వర్క్ చేయాలంటే కూర్చొని చక్కగా ఎవరు ఎక్కడ ఎట్లా వాయించారు అనేది మెయిన్ తబలా వెరైటీస్గా చక్కగా బ్రహ్మాండంగా వాయించాడు, వెరైటీ వాయించాడు. అవన్నీ ఎన్ని బార్లకి ఏ వెరైటీ వాయించాడు, ఎక్కడ మళ్ళీ లింక్ వాయించాడు, మళ్ళీ అక్కడి నుంచి ఏ వాయించాడు, అవన్నీ పాట రాసుకొని పాటతో పాటుగా ఆ లిరిక్తో పాటుగా ఈ తబలా లెసన్లు రాసుకొని నోటేషన్ ఎదురు పెట్టుకొని వాయించగలిగితే తప్ప, లేకపోతే ఇది లైవ్లో యాక్యురేట్గా వాయించాలంటే చాలా కష్టం. అంటే వాయించలేరని కాదు అక్కడ అర్థం, వాయించలేరని కాదు, ఆ వెరైటీస్ అన్ని రకాల వెరైటీస్ వాయించారనమాట. కాబట్టి మనం దీనికి ఏం చేయాలంటే
ఎట్లా వాయించాలంటే మనం తాళం తీసుకోవాలి. మెయిన్ ఏ తాళం ఉంది? 2/4లో ఉంది. 2/4 అంటే కెహర్వా తాళం. రాజాని తక్ తిరిగిడి తిరుగుతా తిరుగుతా దన్న దిక్కు దన్న దన్న గిత్తి దన్న దన్న గిత్తి దన్న. మామూలుగా మనం 2/4 పాటలు వాయిస్తాం కదా. ఇప్పుడు మామూలుగా లైవ్లో చాలామంది వాయిస్తున్నారు ఆ పాటని మీటింగ్స్లో కానీ అట్లానే ప్లే చేస్తున్నారు. కారణం ఏంటంటే వాయించలేక కాదు, వాయించాలంటే ఎన్ని వెరైటీస్ వాయించాడు అవన్నీ రాసుకోవాలి. ఎందుకంటే గుర్తుండు. 4 బార్స్కి 4 బార్స్కి 3 బార్స్కి 4 బార్స్కి 6 బార్స్కి అట్లా మార్చి 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 వెరైటీస్ వాయించారు. ఆ వెరైటీస్ అన్ని గుర్తుండాలంటే అది చాలా వర్క్ వల్లగాని పని. అందుకని ఏంటంటే మనం మెయిన్గా ఏ బీట్లో ఉంది, అది ఏ తాళంలో ఉంది అని ఆ తాళంలో చక్కగా మనం వాయించుకోవాలి ఫ్రెండ్స్. అట్లయితేనే మీరు లైవ్లో వాయించగలుగుతారు. యాక్యురేట్గా వాయించాలంటే చాలా కష్టం. ఆ టీం వర్క్ చేయాలి, కూర్చొని నొటేషను ఆపరేట్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా టఫ్ అనమాట. ఇది పాటకి లైవ్లో తబలా వాయించాలంటే చాలా వెరైటీస్ వాయించాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు పల్లవి వినిపిస్తాను, ఒకసారి వినండి. విన్న తర్వాత మాట్లాడుకుందాం. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకున్నా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకున్నా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకున్నా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకున్నా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఓకే ఫ్రెండ్స్, మరి విన్నారు కదా పల్లవి. ఈ పల్లవిలో ఎన్ని బార్స్ అంటే దాదాపుగా ఒక 36 బార్స్ ఏమో ఉంది పల్లవి వరకు. ఈ 36 బార్స్లో మామూలుగా అయితే మామూలు జనరల్గా వాయించేదైతే రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, ఈ ఆరాధిస్తానయ్యా అన్నదాకా ఒక నడక వాయిస్తారు. అక్కడ లింక్ వాయించేసి నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకున్నా ఇక్కడ దాకా ఒకటి వాయిస్తాడు, నీవే లేకున్నా అన్న కాడ ఒకటి వాయిస్తాడు. సో 3 స్టైల్స్తో పల్లవి మొత్తం అయిపోయింది. ఇది జనరల్గా మనం ప్లే చేస్తే ఎవరైనా. కానీ ఇక్కడ అట్లా కాదు, దాదాపు చాలా వెరైటీస్ వాయించాడు. ఆయన మంచి రికార్డింగ్ ప్లేయరు అనిల్ గారు అని, ఆయన మంచి తబలిస్టు. చక్కగా ఆయన ఎట్లా అయితే హ్యాండ్ ఎంత చక్కగా రాణిస్తుందో, హ్యాండ్ ఎంత చక్కగా ఆయనకి సహకరిస్తుందో చక్కగా బ్రహ్మాండంగా వాయించాడు. ఎన్నో రకాల వెరైటీస్ వాయించాడు. అందుకని ఏంటంటే ఈ పాట ఎప్పుడైనా కూడా మనం వాయించాలి అంటే నడక చక్కగా మామూలు పాటలాగే వాయించగలగాలి. ఎందుకంటే
మళ్ళీ కరెక్ట్గా వాయించలేదు అనుకోండి, పాట వాల్యుయేషన్ పోయింది, పాట పాడైపోయింది. కరెక్ట్గా కూర్చోబెట్టలేకపోతే వెరైటీస్ వాయించి, లేదా నీకు కనుక హ్యాండ్ ఎవరైనా సరే వాయిస్తున్నారనుకో, బాగా చురుకు కలిగి ఉందనుకో హ్యాండ్, దాగే తిరిగిడ తగ తాగరిగిడ తగ తగ తిరిగిడ తగ తగ తిరిగిడ తగ తగ తిరిగిడ తగ తగ దాగే తిరిగిడ తగ తాగరిగిడ తగ తగ తిరిగిడ తగ తగ తగిన తగిన గిన్న తక్కిన తక్కిన కిన్న తన్నది 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 తిన్నాన తిన్నాన తిన్న అట్లా నీకు మంచి గ్రిప్ ఉందనుకో తబలా మీద, నీకు వచ్చిన వెరైటీస్ నువ్వు వాయించుకోగలవే తప్ప క్యాసెట్లో వాయించింది యాక్యురేట్గా దించాలంటే చాలా కష్టం, చాలా టఫ్. అది కారణం ఏంటంటే చెప్పా కదా ఇందాక, చాలా వెరైటీస్ వాయించాడు. ఆ వెరైటీస్ తప్పుపోకుండా వాయించాలంటే నువ్వు కూర్చొని మొత్తం నోట్స్ రాసుకోవాలి. పాట స్టార్టింగ్ పల్లవి కాడి నుంచి ఎండింగ్ ముగిచ్చిన దాకా పాట మొత్తం రాస్తూ, ఆ పాటతో పాటు పాట లిరిక్ రాయటం, ఒక బార్ రాయటం, ఆ బార్కి కింద తబలా లెసన్ రాసుకోవటం, మళ్ళీ రెండో బార్ రాయటం లిరిక్, దానికి తబలా లెసన్ అట్లా రాసుకొని పాట మొత్తం ఎదురుగా పెట్టుకొని, అది ఒక నొటేషన్ ప్లేయరే వాయించగలిగాడట. నొటేషన్ ప్లేయర్ అంటే ఏంటి, వాళ్ళు అచ్చంగా రికార్డింగ్సే చేస్తారు. వాళ్ళు ఏంటంటే నోట్స్ రాసుకోవటం, అట్లా పెట్టుకోవటం, నోట్స్ని బట్టి వాయించాలి. నొటేషన్ ప్లేయర్ రికార్డింగ్స్ వాయించే వాళ్ళు, ఇప్పుడు మన పాడుతా తీగ ఇట్లా వస్తున్నారు కదండి, మరి వీళ్ళు కూడా అంతా నొటేషన్ ప్లేయర్సే. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 3 తబలాలు వాయించాలి ఒకే లెసను, కరెక్ట్గా ఎత్తుగళ్ళు కానీ, లింకులు కానీ, ముగుతాయింపులు కానీ, మరి ఆ పై నోటు వాయించేటప్పుడు కానీ, ఇవన్నీ కూడా కరెక్ట్గా రావాలంటే 3 తబలిస్టులు నొటేషన్ రాసుకోవాలి. నోట్స్ రాసుకొని, పాట రాసుకొని, నోట్స్ రాసుకొని, అప్పుడు కరెక్ట్గా వాయిస్తేనే, ఆ నోట్స్ చూసుకొని వాయిస్తేనే పక్కాగా ఉంటుంది అనమాట. అందుకని ఏంటంటే నొటేషన్ ప్లేయర్ అయితే కనుక కూర్చొని, అది కూడా పాట వింటే నీకు అర్థం కాదు. మామూలుగా బాక్సులు ఎక్కడైనా నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి, సెల్ నుంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ప్రతి సింగిల్ నోటు, ప్రతి అక్షరం ఎట్లా వాయించాడు, ఏం తీసాడు అనేది నువ్వు చూసుకొని మొత్తం పాటతో పాటుగా రాసుకొని, ఆ పాటను నువ్వు 1కి 10 సార్లు, 20 సార్లు లేదా 30 సార్లు ఆ వెరైటీలు మొత్తం వచ్చిందాక సాధన చేసి అప్పుడు మనం లైవ్లో వాయించాలి. అది నీకు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ టీంతో పాటుగా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇది కీబోర్డ్ ప్లేయరు, ప్యాడ్ ప్లేయరు, మరి బేస్ గిటార్ అంటే బేస్ గిటారు, ఫ్లూటిస్ట్ అంటే ఫ్లూటిస్టు, అప్పుడు మళ్ళీ ఇండివిజువల్గా ఇళ్లలో అందరూ చేసుకొని బిట్ వర్క్లు, మళ్ళీ టీం వర్క్ చేసి అప్పుడు ఇట్లాంటి పాటలో మనం లైవ్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్. మామూలుగా టేపు చక్కగా వాయించాడు, నీ ఊపిరాడే వరకు, అదంతా టేప్ రన్నింగు, తబలా మిక్సింగ్, తబలా మామూలుగా ఆడుకున్నారు, బ్రహ్మాండంగా వాయించాడు. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండా. ఆ లింక్కి తబలా ఒకసారి ఏమో దనగిన అని వాయించాడు, దనగిన ఒక్కోసారి దాగడ అని వాయించాడు. చాలా వెరైటీస్ వాయించాడు. అవన్నీ చేస్తే కానీ మనకి రాదు. ప్యాడ్ మట్టికి చక్కగా సపోర్ట్గా ఫస్ట్ నుంచి అయిపోయిన దాకా ప్యాడ్ తీసుకున్నాడు. ఊపిరాడే వరకు అట్లా వాయించాడు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు చక్కగా మనకు పాటలు, ఇంకా మీకు ఏమేమి పాటలు కావాలో మీరు కామెంట్ రూపంలో పెట్టచ్చు, లేదంటే నాకు కాల్ చేసి అడగొచ్చు. మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో క్లాసులే ఉండవు, ఓన్లీ సాంగ్సే. ఛానల్ పేరే రిథమ్ మ్యూజికల్ సాంగ్స్. అది సినిమా కావచ్చు, క్రిస్టియన్ డివోషనల్ కావచ్చు, హిందూ డివోషనల్ కావచ్చు, ఏదైనా సరే ఏ పాట అయినా మీరు అడగొచ్చు ఫ్రెండ్స్. చక్కగా దాని గురించి మనకు మ్యాక్సిమం నేను
క్వశ్చన్కి నేను జవాబు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని, కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ కొలీగ్స్కి, మీ నైబర్స్కి, మీ రిలేటివ్స్కి, ప్రతి ఒక్కరికి అరే గురువు గారు ఇంకో ఛానల్ పెట్టారా రిథమ్ మ్యూజికల్ సాంగ్స్ అని, మనం అది కూడా చక్కగా చూసి మరి మనకు డౌట్లు ఏమైనా ఉంటే అడగొచ్చురా గురువు గారిని అని చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరలా చెప్తున్నాను, ఈ పాట లైవ్లో వాయించాలంటే మామూలుగా రెండు రకాలు. ఒకటి చక్కగా తాళాన్ని పట్టుకొని, కెహర్బా తాళం పట్టుకొని చక్కగా వాయించటం, టేప్ ఉంటుంది కాబట్టి మిక్సింగ్. రెండు కూర్చొని మొత్తం బిట్ వర్క్లు చేసుకొని, టీం వర్క్ చేసుకొని వాయించటం. మూడు నువ్వు ఆ తాళాన్ని పట్టుకొని నీకు గనక హ్యాండ్ బాగా చురుగ్గా బ్రహ్మాండంగా వాయించే ప్లేయర్ అయితే నీ ఓన్గా క్రియేట్ చేసుకొని వెరైటీస్ నీ ఓన్గా అట్లా నీకు వచ్చిన వెరైటీస్ వాయించుకుంటూ అట్లా ఒకటి వాయించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.